మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అంటే ప్రెసెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్లో మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే లైక్ తన నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుకు కూడా ఆ సాంగ్ ఫేవరెట్. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు లెట్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఎలా ఉంటారో. సో నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైబ్ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. నేను అసలు మైండ్లో ఏం పెట్టుకుని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉందామని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, సరే చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తా. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్గా ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు ఏదో ఒకసారి చూశాను కానీ, బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలామంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండు లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తన నాకు తీసుకునే అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంత సపోర్ట్ చేసుకుంటూ, అది నాకు బాగా నచ్చింది వాడు. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్గా కోరుకునేటప్పటికి నాకు కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తన ఎవ్రీడే, తన మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాతో మొత్తం. సో ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు, ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు, సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం, కావాలనుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుందా? అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం? పైగా నా గేమ్ కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. యా, అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్లో ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా, అదే జరిగింది. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 వీక్స్ అంత సరదాగా ఎవరితో లేను. కానీ రిమైనింగ్ అంత అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట. లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్గా వచ్చేస్తే.
అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్తో చూస్తున్నారు అంతే. నేను వెయిట్ చేస్తున్నానండి. మీరు అందరూ గట్టిగా అనుకోండి, నేను కనిపించాలని మేనిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. థ్యాంక్ యూ సో మచ్. అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు? సో మీరు కెమెరా వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయలే. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలేదు. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 weeks పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాను. 100%. మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. సో అది నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ 3 weeksలో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, సుమన్ అన్నని ఫస్ట్ 2 weeks ఎవరు అర్థం చేసుకోలేదు, ఏంటి ఈయన ఎలా ఉంటున్నారని. బట్ ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, ఈయన వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో సృష్టికి కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్లో కలవడమే. షూట్లో కలిసాను మొన్న. ప్రెజెంట్ ఉన్న మైండ్ సెట్లో అయితే 100% వెళ్తాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.